వెల్కమ్ టు సి వాయిస్. వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల కోసం సిద్ధం అనే పేరుతో నేడు ఏలూరు జిల్లాలోని దెందులూరులో జరిగే సభ కోసం పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం చేసిందని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తీవ్రంగా విమర్శించారు. దెందులూరులో తమ పార్టీ సిద్ధం పేరుతో ఎన్నికల సభ కోసం వైసీపీ పార్టీ తమకున్న అధికారాన్ని తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేసిందని, ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఈ రోజు పరీక్షలను సైతం వాయిదా వేసి తమ సభకు జనాన్ని తరలించేందుకు వాహనాల కోసం ప్రైవేటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు 37 డిపోల నుండి 1300 మరో 700 ప్రైవేటు బస్సులు వినియోగించారని, ఫలితంగా జిల్లా వ్యాప్తంగాను పాత గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజానికం ప్రయాణానికి తీవ్ర ఇక్కట్లు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3298 మంది పోలీసులతో బందోబస్తు పెట్టి వైసీపీ తప్ప మిగిలిన ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లనివ్వకుండా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని అన్నారు. భారీ స్థాయిలో ట్రాఫిక్ ని మళ్లించారు. సభా ప్రదేశం కోసం జాతీయ రహదారిని సైతం ధ్వంసం చేసి డివైడర్లను కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఎవరి పార్టీ మీటింగ్ వారు పెట్టుకోవచ్చని, ప్రజలను సమీకరించుకోవచ్చని, కానీ ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చివరికి పరీక్షలు సైతం నిలిపివేయడం వాళ్ళ అధికార దురహంకారానికి నిదర్శనమని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ తప్పుడు పద్ధతులు సరికాదు. అధికార పార్టీ ఎన్నికల సభలకు పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల యంత్రాంగం భాగస్వామ్యం కావడం శోచనీయమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి ఈ తప్పుడు చర్యలకు క్షమాపణ చెప్పాలని, అధికార దుర్వినియోగాన్ని ఆపాలని, ఇందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం వివిధ ప్రజా సంఘాల ఏలూరు జిల్లా నాయకులు వారిని నిర్బంధించడం అన్యాయమని అన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, నగర కార్యదర్శి పి కిషోర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె నరసింహ తదితరులను గృహ నిర్బంధం, కార్యాలయ నిర్బంధం చేయడమే కాకుండా ఇంకా పలువురు నాయకులకు నోటీసులు ఇవ్వడం, ఫోన్లు చేసి బెదిరించడం వంటి దుశ్చర్యలకు పాల్పడడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నన్ను కానీ, నగర కార్యదర్శి కిషోర్ను కానీ, అలాగే సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ను కానీ, అలాగే ఇంకా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహని, వీళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం, ఆఫీస్ నిర్బంధం చేశారు. అలాగే కొంతమందికి నోటీసులు ఇష్యూ చేశారు, మరి కొంతమందికి ఫోన్లు చేసి బెదిరించారు. ఈ రకంగా మీరు సభలు పెట్టుకోండి, కానీ మా కార్యకలాపాలను స్తంభింపజేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయటం, ధ్వంసం చేయడం అని భావిస్తున్నాం. తక్షణం ఇలాంటి చర్యలు మానుకోవాలని, దీనికి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి, ఇలాంటి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎత్తివేయకపోతే ఈ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏలూరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం మహాసభకు పోలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సుమారు 110 బస్సులు, వందలాది కార్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సీఎం జగన్ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ వాహనాలకు పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మేము సైతం జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల శంకారావును పూరించుకొని ఈరోజు మన అందరం దుష్టులను, కుయుక్తులు, కుట్రదారులు, కోడేళ్లను వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి రాబోయే యుద్ధం అనే కార్యక్రమాన్ని మనం సన్నద్ధమవడానికి, ఈ సిద్ధం కార్యక్రమానికి మనందరం సమాయత్తం అవ్వాలని, మనందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను సైతం సిద్ధం. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. కొయ్యూరుగూడెంలో కాంగ్రెస్ పార్టీ మండల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు జంగా బాబ్జీ ఇంటి వద్ద జరిగిన ఈ సమావేశంలో
గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, నాయకులు గజపతిరాజు, పైడిముక్కల కృష్ణ, జుంగా బాబ్జీ, రాజారత్నం, కొడపాక పాండు, ముప్పిడి చిన్నబాబు, నక్కా బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆ విభజన పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారాలను చూసాం. మనం తెలంగాణలో నేనే సంతకం పెట్టిన విభజనకి నా వల్లే వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిందని చెప్పేసి ఆంధ్రలో ప్రచారం చేశారు. చాలా మందిని యువకులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారాలు చేసి అధికారులకు వచ్చారు. అధికారులు వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఈ పార్టీ దిగిపోద్దని తహతలాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి 2019లో అత్యంత మెజార్టీ ఇచ్చి, అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన పరిపాలన గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఈ 2 పార్టీల పరిపాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మనందరం సుఖంగా ఉన్నాం. మతాల గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, వర్గాల గొడవలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఎవరు ఆపదలో ఉన్నా సరే, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ సమదృష్టితో చూసింది. కుట్ర తగాదాలు లేవు, సంఘర్షణ వాతావరణం లేవు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు, సరైన నాయకులు లేరు, ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు ఎదురు చూసే తరుణంలో షర్మిల గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిలా, ప్రజలందరూ కూడా ఒక ఆశాజ్యోతిలా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి మరి రావడం, పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలను, అభిమానులందరూ కూడా ఉత్సాహపరుస్తూ, అలాగే నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు ముగింపు సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు, విభజన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి, అలాగే ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు ఒకరి మించి ఒకరు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా ఈ భారం అంతా కూడా భవిష్యత్ తరాల మీద నెట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నాయి. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తుది ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలు, ఆర్ఓలు, ఏఆర్ఓల ఖాళీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్టీఓ ఖాజా వలీలు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఎన్నికల అధికారికి జిల్లాలో ఎన్నికల పనులపై వివరించారు. There webcasting can be done. So outside camera will cover the queue as well as the, it will also photograph the distribution of clips and peripheral areas of polling station also with that stationary stand, one inside the polling station to see the polling process and one outside the polling station to see the queue and the crowd. Revise it and send it back. The third criteria assigned is that neighboring state to border unte akkada if there is a difference, there are, as you know, there are a lot of complaints in Andhra Pradesh, there are a lot of people in Telangana complaint related to electoral roll and kuda propose chesukovachu. Tarvata large number of petitions have the department will be giving you the very list of the polling station where they want specific 6 criteria are indicated yesterday in the workshop. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే రా కదిరిరా మహాసభను విజయవంతం చేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుపూరి శ్రీధర్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావుతో శ్రీధర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రా కదిరిరా సభలతో ప్రజల్లో మార్పు మొదలవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించే ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు కొంచాడ ప్రసాద్, మండల ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అలాగే మిగతా జిల్లాలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి చింతలపూడిలో మరి మనం భారీగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసినట్లయితే మరి మిగతా ప్రజల్లో కూడా ఉన్నటువంటి మార్పు కూడా అర్థమయ్యి మిగతా వారు కూడా చైతన్యవంతులై మరి తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ఉంటుందని
మరి మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుపుతూ మరి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని రేపు రానున్న 5వ తారీఖున రా కవితా సభని విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ నెల 5వ తారీఖున చింతలపూడిలో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం అలాగే మిగతా ప్రాంత ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా బలహీన వర్గాల వారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ సమావేశానికి భారీ ఎత్తున హాజరై ఈ సభ విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.